నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం పాటు వైరా ఎమ్మెల్యే రామ్ నాయక్ గారు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రధానంగా ఏదైతే ఈ కులగణన సర్వే కావచ్చు, లేదంటే ఎస్సీ వర్గీకరణ సర్వే కావచ్చు, వీటికి సంబంధించి వ్యతిరేకత బాగా వస్తుంది గ్రౌండ్ లో, మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. చాలా స్పష్టంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. 1931లో ఈ దేశంలో కులగణన జరిగింది అనేది మనం చూసిన వాళ్ళంగా వింటాను, చెప్తే విన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కేంద్రాన్ని పరిపాలించినా, ఈ దేశాన్ని పరిపాలించినా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినా, ఈ ఎస్సీల వర్గీకరణకి వెళ్ళి కానివ్వండి, బీసీల వర్గీకరణకి వెళ్ళి కానివ్వండి, కన్ను చూప మేర చూడటానికి ధైర్యం కూడా చేయలేదని చెప్పి నేను స్పష్టంగా మనం చేయదలుచుకున్నా. ఇలా బీసీ ప్రధానమంత్రి 15 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఏదైతే ఆయన సొంత రాష్ట్రంలో కూడా ఇలా కులగణన జరగని పరిస్థితి. అన్ని రాష్ట్రాల వాళ్ళ అధికారాలు ఉన్నారు, ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదు. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో బీసీలకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఎస్సీలకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున జనాభా పెరిగింది కాబట్టి కుల ప్రాతిపదికన కులగణన జరగాలి, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడదాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మా మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3,75,00,000 మందిని మొన్న పెద్ద ఎత్తున సర్వే చేసే పరిస్థితి వచ్చింది. 16 లక్షల మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళ కోసం ఈ 3-4 రోజులు టైం ఇచ్చారు. ఎస్సీల వర్గీకరణ కూడా చాలా పారదర్శకంగా జరిగింది. ఎస్టీల వర్గీకరణ లెక్కలు కూడా ఇవి పడి పన్నులు మాట్లాడి చాలా ధైర్యంతో కూడిన పని. ధైర్యంతో ఎవరైతే ముందుకు పోతారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే జనం కోసం పాటు పడతారో వాళ్ళు విమర్శకు గురవుతారు. అది మామూలే. కుల సంఘాలు కూడా వాళ్ళు వాస్తవం తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా బీసీల కులగణన కానీ, ఎస్టీల కులగణన కానివ్వండి, ఎస్టీల కులగణన కానీ చాలా పారదర్శకంగా జరిగింది. మొన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడాం, స్పష్టంగా సమాధానం చెప్పాం. ఇక బయటకు వచ్చిన యూట్యూబ్లలో వార్తలలో ఏవో మాట్లాడుతూ ఉంటారు. బలం లేని, పసలేని, విలువ లేని చాలా పారదర్శకంగా జరిగింది. ఇలా కులగణనని హర్షిస్తున్నారు అందరూ. ఎవరో ఒకరిద్దరు మాట్లాడతారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉండి మల్లన్న గారు కూడా దీని మీద కామెంట్ చేశారు కదా. మరి ఇగో తీర్మార్ మల్లన్న మేము గెలిపించాం, మరి ఆయనే చూసుకోవాలి. ఆయన ఎందుకు మాట్లాడుతుండ్రో ఆయనకే తెలవాలి. మరి బీసీలందరం కలిసి ఉద్యమం చేస్తా మంచిదేగా చేయని అంటున్నా. ఇప్పుడు మీ పార్టీ నుంచి గెలిచి ఆ నాయకుడు బయటకు వచ్చి అట్లా మాట్లాడడం అనేది ఖచ్చితంగా బ్యాడ్ అవుతుంది కదా. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈ పార్టీ లేబుల్ పెట్టుకున్నాడు కాబట్టి మాట్లాడకూడదు, ఆయన అట్లా మాట్లాడటం సరికాదు అని కూడా చెప్పదలుచుకున్నాను. కల్వకుంట్ల కవిత గారు పింక్ బుక్ లో మొత్తం నేనండి పేర్లన్నీ నోట్ చేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నెక్స్ట్ మా ప్రభుత్వ అధికారంలోకి రాబోతా ఉంది, వచ్చినప్పుడు వీళ్ళందరి పని నేను చూస్తా అంటూ మాట్లాడుతా ఉన్నా. నీ పని చూసుకో. ఇప్పుడు ఢిల్లీలో నీ బ్రాండీ షాపుల లేబుల్ అని బుక్ తీసిన వాళ్ళు, నువ్వు బ్రాండీ షాపుల బుక్ లో లేబుల్ తీసుకున్నారు, ఆ బుక్ చూసుకోను. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెట్టినాడు ఎవడు కూడా. రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పై చేయి ఎప్పుడు కాలేదు, కాబోదు. పర్టికులర్ గా పింక్ బుక్ అని చెప్తుంది కదా. ఆమెకు తెలుసు, రంగులు తెలుసు, ఆమెకు రంగులు తెలుసు, ఆ బ్రాండ్ పేరు తెలుసు. కాబట్టి ఇవాళ నిరాశ నిస్పృహలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, చాలా పరిశానలో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలవట్లేదు. వాళ్ళు ఒకేళ్ళు బీజేపీ అంటారు. మన పార్లమెంట్ లో బీజేపీకి ఓట్లు వేయించుకున్నారు. ఆ ఎంపీలు వాళ్ళ మాట వింటం లేదు. ఇక్కడ క్యాడర్ కింద సరిగా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ నలుగురేగా, బిల్లా రంగాలేగా. ఆయన ఫార్మేషన్ బయట రాడు. అమ్మగారు మొన్న వచ్చింది. వీళ్ళ బుక్ వాళ్ళు తీస్తారు, వాళ్ళ బుక్ వీళ్ళు తీస్తారు. ఎండింగ్ లో కేసీఆర్ బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ భూలో కనిపోయిందా? మన 10 సంవత్సరాలు బయటనే ఉన్నాడుగా. ఇక కొత్తగా చేసేదే ఉంది. కేసీఆర్ ఓడించేగా మీ అధికారంలోకి వచ్చింది. ఇక కేసీఆర్ చేసేదే ఉంది మమ్మల్ని. కేసీఆర్ ఓడించేగా గెలిచింది, అవునా కదా. మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతాడు, కూలిపోయినాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. మా అమ్మాయి చేతిలో కూలిపోయింది ఆయన కాంగ్రెస్ పార్టీకి యూటెట్లని పెడుతుండు.